హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మరో సూపర్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బచ్చల కూర టమాటా. హెల్త్కు చాలా మంచిదండి. ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఈ కర్రీలో ఉంటుందండి. ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉండి బాధపడుతున్నట్టయితే వారానికి 2 సార్లు ఖచ్చితంగా చేసుకొని తినండి. మీ బ్లడ్ ఇంక్రీజ్ అవుతుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఎవరికైతే ఈ బచ్చల కూర ఇష్టం ఉండదో నా స్టైల్లో చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను 3 పెద్ద సైజు బచ్చల కూర తీసుకున్నానండి. ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. 3 పెద్ద సైజు టమాటాలు, 2 పెద్ద సైజు ఆనియన్స్, 5 పచ్చిమిర్చి, 1 స్పూన్ పోపు దినుసులు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, బరకగా దంచిన 10 వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు తగినంత. ఇప్పుడు ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ రెసిపీ అనేక మందికి ఫార్వర్డ్ అవుతుందండి. దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మనకు 50% సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సుమారు ఒక 3 నిమిషాలకు ఆనియన్స్ సాఫ్ట్గా అవుతాయండి. ఒక 50% సాఫ్ట్గా అయ్యండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, బచ్చల కూర ఇవన్నీ ఇక్కడనే వేసుకొని బచ్చల కూర సాఫ్ట్గా అయ్యేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో సుమారు ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. ఈ బచ్చల కూర తొందరగా ఉడుకుతుందండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, అప్పుడే ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని 1 నిమిషం కలుపుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చపాతీ, రైస్, పుల్కాలోకి, పూరి కానీ వీటిలోకి, దోశ కానీ వీటిలోకి చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇవన్నీ 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేద్దాం. టమాటాలు పండుగున్నాయి తీసుకోండి, ఎర్రగా పండుగున్నాయి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోండి. సుమారుగా ఒక 3 నిమిషాలకు టమాటాలు సాఫ్ట్గా ఇలా వాటర్ బయటకు వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే కింద కూర అంటుకట్టుకుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంకో జస్ట్ ఒక 2-3 మినిట్స్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. ఇలా టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి కదండి. మనము కూర ఇంకా అయిపోయే టైంకి ఒక 2 నిమిషాల ముందు బరకగా దంచిన వెల్లుల్లి ఉన్నాయి కదా, ఇప్పుడు వేసుకోండి. వేసుకొని 1 నిమిషం కలుపుకోండి. ఈ వెల్లుల్లిలో ఉన్న సారం అంతా మనకు కర్రీకి పట్టుకుంటుందండి. సూపర్ ఫ్లేవర్గా స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసుకొని జస్ట్ 1 నిమిషం అలా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ అండి. మన ఛానల్లో సింపుల్ రెసిపీ ఉన్నాయండి. యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి ఈజీ వే కుకింగ్ అని కొట్టండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉన్నాయి. మన బచ్చల కూర టమాటా రెడీ అయిపోయింది. హెల్త్కి చాలా మంచిదండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన రెసిపీ అనేక మందికి ఫార్వర్డ్ అవుతుందండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.